అంబేద్కర్ను భారత రాజ్యాంగాన్ని రాసేదానికి ఆయన్ని చైర్మన్ చేయడం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. కేవలం ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన. మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూకు చెప్పాడు, భారత రాజ్యాంగం రాసేదానికి ఒక్క అంబేద్కర్కు ఒక్కడికి ఇవ్వు అవకాశం, చైర్మన్ చేయి. మిగిలిన వాళ్ళు ఎంతమంది మెంబర్లు ఉన్నా కూడా భారతదేశం గొప్పగా ముందుకు వెళ్ళాలనంటే అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ గారి రచన అవసరమని మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూకు చెప్పడం వల్లే జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు క్యాబినెట్లో పెట్టి అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాతగా తీసుకొని రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, గొప్ప ఆలోచన. ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి రాజ్యాంగం. అమెరికాలో లేదు, చైనాలో లేదు, రష్యాలో లేదు, బ్రిటన్లో లేదు. ఎక్కడ ఏలుత్తి చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇంత పెద్ద పుస్తకం చదివితే మరి ఎంతెంతో ఉంది దాంట్లో అర్థం, పరమార్థం. మరి గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని నెహ్రూ గారు పాటించడం, అందులో కొంతమంది దాదాపుగా 150 మంది ఎంతోమంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాస్తూ మధ్యలో రాజీనామా పెట్టాడు. నాకు వద్దు ఇదని. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సభ్యులు ఎవ్వరు అంబేద్కర్కి సహకరించలేదు. ఆయన ఆలోచన విధానం, ఆయన వెళుతున్నటువంటి సరళి, ఆయన వెళుతున్న దారిని తప్పించాలని ఎంతోమంది సభ్యులు, పేర్లు నేను చెప్పటం లేదు, నాకు తెలుసు పేర్లు. ఎందుకు, ఎలా తెలుసు అంటే అంబేద్కర్ గారి భార్య చెప్పింది. చాలా ఇబ్బంది పెట్టారు అంబేద్కర్ గారిని. అంబేద్కర్ గారికి బీపీ షుగర్ ఉంటే ముక్కోపి, ఆయన కోపం సడన్గా వస్తుంది. ఆయన కోపం వచ్చి సడన్గా రాసేశాడు, నాకొద్దు ఈ భారత రాజ్యాంగం రాసేదానికి, నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి జాబు రాసి ఆ రోజు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పంపించారు. ఆ జాబు కూడా ఇప్పుడులాగా వాట్సప్ లేవు ఆ రోజుల్లో. ఆయన రాసి ఆయన భార్య డాక్టర్ సవితా అంబేద్కర్ గారి ద్వారా అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పంపించారు. నేను ఈ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేస్తున్నాను అని అంటే, భార్య తీన్మూర్తి భవన్ అని ఒకటి ఉంది ఢిల్లీలో, అక్కడ ఉండేవాడు ప్రధానమంత్రి. ఆమె వెళ్ళంగానే ఏమ్మా అని లేచి నిలబడి దండం పెట్టి, ఏమ్మా అంటే, ఇదిగో అంబేద్కర్ గారు ఈ జాబును పంపించారు మీకు ఇమని. జాబు చదివితే రాజీనామా లెటరు. వెంటనే ఆమె కళ్ళ ముందే చించి అవతల బారేశాడు. ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఎందుకు చించేశారు అనే విషయం కూడా చెప్పాడు. అమ్మా, ఇది మహాత్మా గాంధీ గారు నాకు చెప్పారు, ఈ భారత రాజ్యాంగాన్ని ఒకే ఒక్కరు అంబేద్కర్ చేతనే రాయించు నెహ్రూ అని చెప్పాడు. అందుకొరకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు దయచేసి చెప్పండి అంబేద్కర్ గారికి, ఆయనే ఉండాలి, ఆయనే దీన్ని కంప్లీట్ చేయాలి అని అంటే, అంబేద్కర్ గారి భార్య నెహ్రూ గారికి చెప్పింది ఆ రోజు. వాళ్ళు సభ్యులంతా ఇబ్బంది పెడుతున్నారు అంబేద్కర్ని, ఆ రాసే ఆలోచన విధానాన్ని. మరి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కానీ, సామాజిక న్యాయం కానీ, ఈక్వల్ రైట్స్ కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ, పార్లమెంటరీ విధానం కానీ అన్నిట్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అందుకని ఆయన ఇబ్బంది ఫీల్ అవుతూ రాజీనామా పెడుతున్నాడు అని చెప్తే, చేతులెత్తి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, అమ్మా నేను గాంధీ గారి ఆలోచన